తులసి ఆ తులసి వాగుడేంటి, ఆ తెలివితేటలేంటి? ఎప్పుడు తనదే పై చేయి అన్నట్టు నీ మీద నెగ్గుతూనే ఉంటుంది. ఇప్పుడు సరైన దెబ్బ తగిలింది. ఇది సరిపోదు మళ్ళీ. ఇంకా ఇంకా ఆ తులసికి అవమానం జరగాలి. మళ్ళీ మందు బాయ్ పోయే పోయి 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 ఇంకా పోయి ఆపో మళ్ళీ సోడా ఎక్కువ కలుపు. అలాగా టేస్ట్ మారిపోతుంది. ఎక్కువ పోయిద్దని చెప్తున్నారు కదా, మళ్ళీ పోస్తామంటే పట్టపగలు ఈయన ఇలా మందు తాగడం ఏంటో. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? మళ్ళీ ఆ తులసి కొడుకున్నాడే విష్ణుగాడు, ఆడికి 8 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. కక్ష అంటే ఇలా తీర్చుకోవాలి, శిక్ష అంటే ఇలా ఉండాలి. విష్ణు అరెస్ట్కి ఈయనే కారణమా? ఈ విషయం ఈయన నిలదీస్తే నా మీద చేయి చేసుకుంటారు. అయినా పర్లేదు, ధైర్యంగా ఇప్పుడే నిలదీస్తాను. ఏమండి, ఏంటండి ఇది? వచ్చావా? నువ్వు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. వెళ్ళి చికెన్ ఫ్రై తీసుకురా. ఈరోజు నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. వెళ్ళు. విష్ణుని మీరే కేసులో ఇరికించారా? ఏంటి వినపడలేదు? మళ్ళీ 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 అడుగు అడుగు. విష్ణు అరెస్ట్కి మీకు సంబంధం ఉందా? ఆ తులసి కుటుంబానికి ఏ హాని జరిగినా నువ్వు నన్ను అనుమానించాలన్నా కదా. ఆ అరెస్ట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. దయచేసి నిజం చెప్పండి. ఏంటి, నీకు నిజాలు చెప్పాలా? ఏం చెప్పాలి? నువ్వు నన్నే నిలదీసి అడుగుతున్నావా? ఆ తులసిని చూసుకునే కదా నువ్వు రెచ్చిపోతున్నావు. నా ఎదురుగా నుంచొని నాతో మాట్లాడటానికి భయపడే దానివి నువ్వు నన్ను నిలదీస్తున్నావా? ఏంటి భయపడుతున్నావా? ఈరోజు నేను నిన్ను కొట్టను. నీకు తెలుసు కదా, నేను సంతోషంగా ఉన్నప్పుడు నేను నిన్నెందుకు కొడతాను? కొట్టను. ఏమే, నా ఆడపడుచు తులసి చాలా మంచిదని దాన్ని నువ్వు నెత్తిని పెట్టుకుంటావు. కానీ ఆ తులసేమో నా కుటుంబం, నా కొడుకులు గొప్పగా పెంచాను. వాళ్ళకి ఏదైనా అయితే ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటానని చాలా గొప్పలు చెప్పుకుంటారు కదా. వెళ్ళమని చెప్పు, వెళ్ళి కాపాడుకోమని చెప్పు. లక్ష్మిని ఎలాగైనా దాని చిన్న కొడుకు ఇచ్చి దాని ఇంటి కోడలు చేయాలని నువ్వు కూడా చాలా ప్రయత్నాలు చేసావు కదా. దొంగ చాటుగా గుడికి తీసుకెళ్ళి పెళ్లి చేయాలని
ఈ గోవర్ధన్ అవన్నీ మర్చిపోయాడు అనుకున్నావా? మందుబాయ్ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని నాతోని నందినితోని ఆడుకుంది కదా. ఇప్పుడు ఆ మీడియా వచ్చి విష్ణుని కాపాడుతుందా? ఆ తులసి నడిచే గ్రంథాలయం కదా, చాలా తెలివితేటలు ఉన్నాయి కదా. ఇప్పుడు పెట్టిన సెక్షన్లలో ఏ ఏ లొసుకులు ఉన్నాయో వాడిని ఎలా బయటికి తీసుకురావచ్చో వెళ్ళి ఎతకమని చెప్పు. వెళ్ళే ఇప్పుడే కాల్ చేసి తులసితో మాట్లాడు. వెళ్ళా. ఏమండి, మీకు నేను ఎంత చెప్పినా తులసి కుటుంబం మీద మీ పంతం మానట్లేదు. తులసి మనకు ఏ హాని చేయలేదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఏంటి? ఏ హాని చేయలేదా? మా మామయ్య గారు పరువు అని, దేవుడు మాన్యాల ప్రతిష్ట అని, తోడబుట్టిన అన్నయ్యని చూడకుండా నీ మొగుడిని నన్ను జైలు పంపించు. నేను 2 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించానా? ఆ నరకం ఎలా ఉంటుందో మరి దాని కుటుంబం కూడా అనుభవించాలి కదా. ఆ విష్ణు కనీసం 8 ఏళ్ళైనా జైల్లో మగ్గాలి. అది వాడికి పడే శిక్ష మాత్రం కాదు వసంత, దాని అన్నను బాధ పెట్టినందుకు ఆ తులసి అనుభవించే శిక్ష నరకం. ఆ తులసి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. వెళ్ళే కాపాడుకోమని చెప్పు. అది కాదండి. నేను నేనేమన్నా అన్నానా? అనలేదు కదా. వెళ్ళే తులసితో మాట్లాడుకో. మళ్ళీ అవకాశం ఇస్తూ ఉంటే మీ అమ్మగారు అర్థం చేసుకోరేంటి? అమ్మా మీరు వెళ్ళండి అమ్మా. గో గో గో. మళ్ళీ నువ్వు కొడతా. వద్దన్నా. మళ్ళీ నేను చాలా ఆనందంగా ఉన్నాను. నువ్వు కూడా వేసుకో. వద్దన్నా. ఎలా వేసుకో. ఎలా? తులసి, ఇప్పుడు నువ్వు నరకయాతన అనుభవిస్తావు. అనుభవించాలి అంతే. మళ్ళీ తొందరగా గ్లాస్ తీసుకుని రా, మందు అయిపోయింది. హ్యాపీగా ఉంది. హ్యాపీ. The subscriber you are calling is switched off. Please try after some time. నేను తల్లిని కాబోతున్నానన్న శుభవార్త నేను విష్ణుతో చెప్పడానికి ట్రై చేస్తుంటే మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్లో పెట్టాడు. విష్ణుకి ఎలా చెప్పాలి? విష్ణుతో ఈ సంతోషాన్ని ఎలా పంచుకోవాలి? తను బిజీగా ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్లో ఉంచుతాడు, కానీ ఇలా ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడు. విష్ణుకి కొత్తగా ఈ అలవాటేంటి? విష్ణుకి అసలు ఏమైంది? ఒకప్పుడు నా ఎంగిలి కాఫీ కప్పులు తీసిన రేవతి
నా ముందు చేతులు కట్టుకుని నిలబడి నేను ఎలా డిక్టేట్ చేస్తే అలా పడుండే నా పియ్యే నాకు తోడి కోడలుగా ఈ ఇంటికి పెద్ద కోడలుగా రావడమే జీర్ణించుకోలేకపోతుంటే అందులోనూ ఇప్పుడు నాకంటే ముందు తనే గుడ్ న్యూస్ చెప్పింది. తన తల్లి కాబోతుంది. నీ విష్ణు మర్డర్ కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయ్యాడు. తహసీల్దార్ పోస్టింగ్ ఇక పోయినట్టే. నువ్వు కన్న కళ్ళలన్నీ ఎప్పటికైనా పీడకలలుగానే మిగిలిపోవాల్సిందే అని ఆ రేవతితో చెప్పాలనిపిస్తుంది. కానీ నందిని నా నోరు కట్టిపడేసింది. ఆ రేవతిని శోక సముద్రంలో పడేసే ఆయుధం నా దగ్గర ఉన్నా అది నేను యూజ్ చేయలేకపోతున్నాను. వదినా, దేని గురించి టెన్షన్ పడుతున్నావు వదినా? ఇంకా దేని గురించి ఈశ్వర్? మీ అన్నయ్య విష్ణు గురించి. హాస్పిటల్ దగ్గర నుంచి కాల్ ట్రై చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయినా ఇంతసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టడం ఏంటి? అన్నయ్య ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాడు కదా వదినా. ఏదో ఇంపార్టెంట్ వర్క్ లో ఉండొచ్చు కదా వదినా. కాసేపట్లో స్విచ్ ఆన్ చేసి నీతో మాట్లాడతాడు వదినా. నువ్వేం టెన్షన్ పడకు. ఒక సంతోషాన్ని పంచుకోవాలని పాపం చాలా ఎగ్జైట్ అవుతుంటే ఇలా ఫోన్ కనెక్ట్ అవ్వకపోవడం, స్విచ్ ఆఫ్ అయి ఉండడం ఎవరికైనా టెన్షనే కదా ఈశ్వర్. రేవతక్క, ఇంకోసారి ట్రై చేస్తావా? లేదంటే ట్రైనింగ్ అకాడమీ ఆఫీస్ నెంబర్స్కి ఏమైనా ట్రై చేసి ఒకసారి బాబుగారిని లైన్లోకి తీసుకోమని అడగలేకపోయావా? ఝాన్సీ, ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేయొద్దని అన్నయ్య ముందే చెప్పాడు. లేదంటే హాస్పిటల్లో ఉన్నప్పుడే ట్రై చేసేవాళ్ళం కదా. వదిన గుడ్ న్యూస్ చెప్పాలని ఆరాటపడుతుంది. అది కాస్త ఈవినింగ్కో నైట్ దాకో పోస్ట్పోన్ అవుతుంది. ఈలోపు అన్నయ్య లైన్లోకి రాకుండా అయితే ఉండడు కదా. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి నీ అన్నయ్య రిమాండ్కి వెళ్ళబోతుంటే ఇంకా లైన్లోకి ఎలా వస్తాడు? రేవతి లైఫ్ లైనే కట్ అయిపోయింది. అంతే పాపం. రేవతక్క, అదిగో అత్తయ్య గారు వస్తున్నారు. బావగారి గురించి అత్తయ్య గారికి ఏమైనా తెలుసుండొచ్చేమో, అడుగుదామా? అత్తయ్య, ఇప్పటికే నేను చాలాసార్లు కాల్ చేశాను. విష్ణుతో మాట్లాడలేకపోయాను. విష్ణు గురించి మీకేమైనా తెలిసిందా? నీకెలా చెప్పను రేవతి? ఏంటత్తయ్య గారు ఆలోచిస్తున్నారు? ఒక భార్య తన తల్లి కాబోతున్న గుడ్ న్యూస్ ని భర్తతో షేర్ చేసుకోవాలని ఎంతో ఆశపడుతుంది. కడుపు తీపి కంటే గొప్ప అనుభూతి ప్రపంచంలో ఏదీ ఉండదు అని ఒక తల్లిగా, అత్తగా మీరు అంటారు కదా. మరి ఈ పాటికే మీరు ఎలాగోలాగా విష్ణుబాబు గారితో మాట్లాడుండాలి. మరి ఇంకా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అమ్మా, అన్నయ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడో ఏమన్నా తెలిసిందా? అత్తయ్య, అది రేవతి
అత్తయ్య గారు పాపం అక్క అడుగుతుంది కదా, చెప్పండి అత్తయ్య గారు. మీకేదో కాల్ వస్తే హాస్పిటల్ నుంచి అటెక్కడికో వెళ్ళారంట కదా. మరి ఏమైందో ఎందుకు వెళ్ళారో మీకే తెలియాలి. విష్ణుబాబు గారి గురించి చెప్పండి అత్తయ్య గారు. We are all eagerly waiting. ముఖ్యంగా మీ పెద్ద కోడలు రేవతి గారు. ఇప్పుడు మనందరి ఎమోషన్స్ కంటే తన ఎమోషన్సే చాలా అవసరం, ముఖ్యం. నాకు మాత్రం ఏం తెలుసు, నాకు మాత్రం ఏం తెలుసు, నాకు మాత్రం ఏం తెలుసు. అయినా విష్ణు ఎక్కడున్నాడో మనందరికీ తెలుసు. తహసీల్దార్ పోస్టింగ్ కు సంబంధించి ట్రైనింగ్ లో ఉన్నాడు. అంతేగాని వాడెక్కడో సరదాగా ఫ్రెండ్స్ తో గడపడానికి వెళ్ళలేదు కదా. రెవెన్యూ ఆఫీసర్లు జిల్లాల వారీగా అడ్మినిస్ట్రేషన్స్ లోని అతి ముఖ్యమైన పోస్టింగ్స్ కోసం సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ట్రైనింగ్ అయ్యే చోటది. విష్ణు గాని అక్కడున్న ఎవరైనా కానీ వాళ్లకు వాళ్ళ పోస్టింగ్ మీద గురి ఉంటుంది, కానీ తీరిగ్గా ఇంట్లో వాళ్లతో మాట్లాడాలని ఉండదు కదా. బొక్కాయిస్తో సౌండ్ పెంచి చాలా బాగానే మేనేజ్ చేస్తున్నావు తులసి. నువ్వు కడుపులో దాచుకున్న నిజం రేవతి కడుపులో బిడ్డకి ఈ క్షణం ప్రమాదం కాకపోయినా రేపైనా ప్రమాదమే. రేపైనా ఈ నిజం రేవతి చెవిలో పడాల్సిందే. మీరంటున్నది నిజమే అత్తయ్య. కానీ రేవతి, తల్లి కాబోతున్న నీకు అది కూడా ఈ టైంలో విష్ణు అరెస్ట్ విషయం చెప్పలేను. నీ కడుపున పడ్డ బిడ్డకి ఏ ప్రమాదం జరగకూడదనే చెప్పలేకపోతున్నాను. ఒకసారి విష్ణుతో మాట్లాడితే నా మనసు తేలిక పడుతుంది. విష్ణు ఈ రాత్రిలోపు నీతో మాట్లాడతాడు రేవతి. నువ్వేం టెన్షన్ పడకు. బుజ్జి, అక్క, ఈ క్షణం నుంచి రేవతి ఎలాంటి బరువులు మోయడానికి వీల్లేదు. ఇంటి పనులు, వంట పనులు ఏవి ముట్టుకోవడానికి వీల్లేదు. కంటికి రెప్పలా మనం చూసుకోవాలి. అలాగే అక్క. రేవతి, ఇంకా నువ్వు అదే టెన్షన్లో ఉండకు. విష్ణు మాట్లాడతాడని చెప్పాను కదా. వెళ్ళు, లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. ఏ బుజ్జి, తీసుకెళ్ళు. అలాగే అక్క. వెళ్ళండి అందరూ. ఝాన్సీ, నువ్వు కోరినట్టే ఆ విష్ణు ఫ్యూచర్ పాడయ్యేలా ఎప్పటికీ జాబ్ రాకుండా క్రిమినల్ కేసులో ఇరికించాను. అయినా సరే ఇంకా నీ ఫ్రస్ట్రేషన్ తగ్గలేదా? విష్ణుకి జాబ్ రాకుండా చేస్తున్నందుకు హ్యాపీగానే ఉంది. కానీ ఆ రేవతి ఏమంది? నిన్ను ఇంట్లోంచి గెంటేస్తానని మళ్ళీ బెదిరిస్తుందా? అలాంటి బెదిరింపులు మళ్ళీ లేవు, కానీ ఈసారి బెదిరించకుండానే నన్ను వెళ్ళగొట్టేసేలా ఉంది. అదేంటి ఝాన్సీ, ఆ రేవతికి నువ్వంత భయపడ్డమేంటి? నేను రేవతికి భయపడ్డం లేదు నందిని. రేవతికి పుట్టబోయే బిడ్డ గురించి భయపడుతున్నాను. అంటే రేవతి కన్సీవ్ అయింది. నాకంటే ముందు పాపన బాబునో కని ఇంటి వారసత్వం నిలబెట్టి ఇంటి పెత్తనం అత్త చేతుల మీదుగా తీసుకుంటానని నాతో ఛాలెంజ్ చేసింది. మరి ఆ ఛాలెంజ్లో అది నెగ్గినట్టే అవుతుంది కదా. ఇంటి పెత్తనం దాని చేతుల్లోకి వెళ్తే నన్ను టార్చర్ పెట్టడం, ఇంట్లో నుంచి నన్ను గెంటేయడం తనకు చాలా ఈజీ అవుతుంది. అవును ఝాన్సీ, నువ్వన్నది నిజమే. నిజంగా తనకి కొమ్ములు వచ్చినట్టే. ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఆల్రెడీ నేను ఆలోచించేశాను నందిని. దీనికి పరిష్కారం ఏంటో కూడా నేను ఫిక్స్ అయిపోయాను. ఇంతకీ నువ్వేం ఆలోచించావు? ఏం చేయాలనుకుంటున్నావు?
అటు జాబ్ పోవాలి, ఇటు కడుపు కూడా పోవాలి, ఇటు కడుపు కూడా పోవాలి. నువ్వు జ్యోతిరాదిత్యను ప్రేమిస్తున్నావు కదా, ఇది నిజం. అవునే, ప్రేమిస్తున్నాను. అమ్మ రాణి, నాన్న, మన స్తోమత వేరు, వాళ్ళ స్థాయి వేరు. నువ్వు ఆ ఇంటి కోడలి స్థానం కోరుకోవడం అత్యాశ అవుతుంది. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను నాన్న.